హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1500 ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలకు అందిస్తామని చెప్పేసి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో వాటికి సంబంధించిన రూల్స్ ఏంటి, అర్హతలు ఎలాగా, డాక్యుమెంట్స్ ఏంటి, విధానం ఏంటి, ఇలా ప్రతిదీ కూడా మీకు అయితే తెలియజేస్తానండి. దయచేసి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అంతా కూడా తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన ఉచిత బస్సు పథకం సంబంధించి గాను స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు మహిళల కోసం అనేక పథకాలనేవి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని రావడం అయితే జరిగింది కదండీ. ఎన్నికల్లో సూపర్ 6 పథకాల్లో భాగంగా మనకి 4 పథకాలనేవైతే కేవలం మహిళలకైతే ఉన్నాయన్నమాట. ఇంకొక 2 పథకాలనేవి చూసుకున్నట్లయితే ఈ యొక్క నిరుద్యోగ భృతి గాని, అలాగే తర్వాత అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి గాని అమలు చేసిందండి. ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించి తర్వాత వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు ఈ యొక్క 4 పథకాలకు సంబంధించి గాని చూసుకున్నట్లయితే మొదటన ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు. ఏడాదికి 3 ఆ విధంగా పంపిణీ చేస్తున్నారండి. అలాగే తర్వాత తల్లికి వందనం ద్వారా పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో, అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిధులనేవి జమ చేయడం అయితే జరిగింది కదండీ. అలాగే తర్వాత చూసుకున్నట్లయితే ఉచిత బస్సు పథకం ద్వారా స్త్రీ శక్తి పథకం సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎక్కడి నుంచి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చు అని చెప్పేసి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందనమాట. మరొక నాలుగో పథకం తీసుకుని రాబోతుందండి. అదే ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు చాలా వరకు కూడా మేలు చేకూరబోతుందనమాట. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా సాయం అందుతుందండి. ఈ యొక్క నిధికి సంబంధించి గాను ప్రతి నెల రూ. 1500 అనేవైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అందించబోతుందండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీని ద్వారా పెద్ద ఎత్తున మనకి నగదైతే వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మహిళలందరికీ కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉందండి. కాకపోతే ఇక్కడ కేవలం 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాలకు ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా మనకైతే అప్డేట్స్ అయితే ఇవ్వబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఇది ఎలా ఉంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. కాకపోతే దానికంటే ముందు మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేవైతే క్యారీ చేయవలసి ఉంటుందండి. ఆ డాక్యుమెంట్స్ సంబంధించి కూడా చెప్తాను. సో, వీటికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డాక్యుమెంట్స్ పథకం సంబంధించి గాను ఖచ్చితంగా మీకు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలనమాట. అలాగే ఆధార్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. తర్వాత చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటికి సంబంధించి గాను, భూ దస్తావేజ్ సంబంధించి కానీ అయితే ఉండాలనమాట. సో, ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే వీటికి సంబంధించి కానీ ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్స్ అనేవన్నీ కూడా మనకి పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ సంబంధించి ఉండాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అలా అవసరం లేదండి. మీకు ఇప్పటివరకు బ్యాంక్ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఆ బ్యాంక్ అకౌంటే మెయింటైన్ చేయండి. కాకపోతే యాక్టివ్‌లో ఉండేలా చూసుకోండి. యాక్టివ్‌గా ఉంటేనే మీకు డబ్బులనేవి జమ అవుతాయి. అలాగే దానికి సంబంధించి గాను ఖచ్చితంగా ఈ కేవైసీ కూడా నమోదు చేయించుకోండి. ఎందుకంటే ఈ కేవైసీ నమోదు చేయించుకోవడం వల్ల మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసినా గానీ ఏ అడ్డంకి లేకుండా జమ అవుతాయండి. సో, ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. అయితే త్వరలోనే దీనికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.